శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ కు టీడీపీ నాయకులు నియోజకవర్గం ప్రజలు ఘన స్వాగతం పలికారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని రవికుమార్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానంటున్న ఎమ్మెల్యే కూన రవికుమార్ తో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఏ కూటమి ఘన విజయం చేసింది. అయితే నిన్న కూన రవికుమార్ కూడా భారీ ర్యాలీతో ఆమదాల నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా భారీ ర్యాలీ. అయితే శ్రీకాకుళం జిల్లాలో ఎన్డీఏ కూటమి ఎప్పుడూ లేని విధంగా 10 సీట్లు గెలుచుకున్న నేపథ్యంలో అసలు ఏ విధంగా ఆమదాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందుతుంది ఏంటనేది అడిగే ప్రయత్నంలో ఆమదాల నియోజకవర్గం ఎమ్మెల్యే కూన రవికుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరి కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మీ యొక్క గెలుపు చాలా భారీ మెజార్టీతో గెలిచారు. ప్రజలకు ఏ విధంగా మీరు చేరువవుతున్నారు? నేను ప్రజలకు చేరువుగా ఉన్నానని నమ్మారు కాబట్టి, విశ్వసించారు కాబట్టి ఆమదాల వలస నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ రానటువంటి మెజారిటీని ప్రజలందరూ ఇచ్చారు. నాకు కూడా ఆ మెజారిటీ చూసిన తర్వాత నిద్రపడడం లేదు. అంటే ఎంత ప్రజల తాలూకా ఆకాంక్షల్ని, ఆశల్ని, వాళ్ళు నా పైన పెట్టుకున్నటువంటి హోప్స్ని నేను మీట్ అవ్వగలనా, నెరవేర్చగలనా అని చెప్పేటటువంటి ఒక అనుమానం పైన నాకు రాత్రులు కూడా నిద్రపడడం లేదు. అయినా సరే ప్రజలు ఇచ్చినటువంటి లక్ష్యాన్ని నేను తప్పనిసరిగా చేరుకోవడానికి అవిశ్రాంతంగా నేను పనిచేస్తాను. సార్, జిల్లాలో కింజరాపు కుటుంబానికి 2 మంత్రి పదవులు అయితే కట్టబెట్టారు. గతంలో కూడా మీకు మంత్రి పదవి ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు నాకేం మంత్రి పదవి ఇస్తారని నాకెప్పుడు చెప్పలేదే, అది తప్పది. మనం ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేయమన్నారు, బాధ్యతలు చేశాం. నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను. జిల్లాలో పార్టీని పటిష్టం చేయడానికి నాయకుల్ని, క్యాడర్ని అందరినీ కూడా సమాయత్తం చేసి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నా వాటన్నిటిని సరిచేసి ముందుకు నడిచాం. ఈరోజు ఆ ఫలితమే 10 స్థానాలకు 10 స్థానాలు కూడా ఈరోజు విజయం సాధించాం. అంతే తప్ప ఇక నా పదవులు అనేటటువంటివి ఒక్కొక్కసారి అనేక ఈక్వేషన్స్ ఉంటాయి, అనేక రకాలైనటువంటివి ఉంటాయి. కాబట్టి దానికోసం మనం అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. పదవుల కన్నా ముఖ్యం ప్రజలు. నాకు ఆమదాల వలస నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన బాధ్యతే చాలా ఎక్కువ. ఆ బాధ్యతను నేను తప్పనిసరిగా నిర్వర్తించడానికి అవిశ్రాంతంగా పనిచేస్తా, నిజాయితీగా పనిచేస్తా. ఎవరు వచ్చినా సరే, అర్ధరాత్రి అయినా సరే పనిచేసేదానికి నేను ఎప్పుడు ముందుంటాను. అంతే తప్ప పదవుల కోసం మనం రాజకీయాలు చేయడం లేదు, ప్రజల కోసం రాజకీయాలు చేస్తున్నాం. నేను గడిచిన 5 సంవత్సరాల్లో కూడా 15 కేసులు నా పైన పెట్టారు. 15 కేసులు ఏమిటి? నేనేమి అవినీతి కేసులు నా పైన కాదు. ప్రజల కోసం, ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి ప్రక్రియలో ప్రజలు పోరాడుతున్నాను కాబట్టి నా పైన కేసులు పెట్టారు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఒక యాక్సిడెంట్ మరణాన్ని కూడా మర్డర్ కేసుగా దానిని ఇచ్చేయమని చెప్పి 304A కూడా నన్ను ముద్దాయిని చేశారు. అంటే అంత కక్షపూరితమైనటువంటి పరిపాలన చేశారు. కాబట్టి అటువంటి దాన్ని ఆ పద్ధతిలో కాకుండా సమస్యలపైన నేను నిరంతరం పనిచేస్తా. ప్రజలకి వాళ్ళు కోరుకున్నట్టుగా నేను నా పనితీరుని మెరుగుపరుచుకుంటాను. థ్యాంక్ యూ. చూసుకుంటే నిరంతరం 365 రోజులు కూడా ప్రజలకి చేరువలో ఉంటామని చెప్తున్నారు కూన రవికుమార్. మరోపక్క చూసుకుంటే ఎన్నటి విధంగా లేదు, గతంలో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి అయితే నియోజకవర్గంలో చేసి చూపిస్తానని కూడా చెప్తున్న వస్తుంది. ఇది ఇక్కడ తాజా